క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రార్థన స్థలాలు చర్చిలన్నీ కూడా ప్రార్థనలతో ప్రేయర్స్తో మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా రంగురంగుల విద్యుత్ కాంతులతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ప్రారంభమైపోయాయి. ఎక్కడ చూసినా జింగిల్ బెల్స్, శాంటా క్లాస్, గిఫ్ట్స్, స్టార్స్ ఇలా అందంగా చర్చిలన్నీ కూడా డెకరేట్ చేసి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒకరికొకరు మెరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పుకుంటూ కొవ్వొత్తులు వెలిగిస్తూ చాక్లెట్స్ పంచుతూ కేక్ కట్ చేస్తూ ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చర్చ్కి ఒక ప్రత్యేకత ఉంది. 145 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలం నాడు మద్రాస్లో స్పెషల్గా తెలుగు వారికి ప్రత్యేకంగా ప్రార్థనలు జరుపుకునేందుకు ఇక్కడ ఈ చర్చ్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మద్రాస్ సెనిటరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో ఉన్నాము. ఇక్కడ 30 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు ఆరాధన అని దానికి అర్థము. క్రీస్తు అంటే సర్వలోకమునకు సర్వమానవులకు ఏ ప్రాంతీయ జాతి మత కుల వివక్షలు లేకుండా సర్వమానవులను సమానంగా ప్రేమించగలిగిన ప్రేమ దేవునిది. దేవుని యొక్క అవతారముగా మానవుడిగా అవతరించినటువంటి యేసు క్రీస్తులో దేవుణ్ణి మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ సర్వలోకానికి అవసరమైన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించి విస్తరింపజేయటమే క్రైస్తవ సంఘం యొక్క ముఖ్య మూలాంశం. కాబట్టి యేసుక్రీస్తును అందరికీ దేవుడు, అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతీయమైనటువంటి లేక దేశకాలాలకు సంబంధించిన దేవుడు కాదు. అందరి దైవత్వం కలిగినటువంటి మానవులను దైవ స్వరూపానికి మార్చడానికి అవసరమైనటువంటి గుణలక్షణములను బోధించి ఆయన ఆచరించి చూపించి ఈ రీతిగా సర్వమానవాళి కలిసి ఐక్యంగా జీవించాలని బోధించిన బోధ ఆయనకి ఇష్టలైన మానవులకు సమాధానము శాంతి కలుగుతుందని ఆయన బోధించడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నటువంటి చర్చ్లో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, ప్రార్థనలు కూడా చేస్తున్నారు, చాలా చక్కగా దేవుని పాటలు కూడా పాడుతున్నారు. వారితో మాట్లాడతాం. స్తుతించుడి శ్రీయేసుని, చేరుడి అర్పించుడి కృతజ్ఞతల్ సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, సర్వభూ ప్రజలారా, సర్వ సృష్టి జీవులారా, చేరుకొల్గుడి స్తుతించుడి యేసుని. చాలా చక్కగా క్రిస్మస్ సందర్భంగా పాటలు కూడా పాడుతున్నారు. ఎలా జరుపుకుంటారు క్రిస్మస్? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో? ఫ్రెండ్స్తో మరి షేరింగ్ చేసుకోవడం ద్వారా మన యొక్క లవ్ని, మన యొక్క ప్రేమను వాళ్ళకి తెలియపరచడం ద్వారా, ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్తో, నైబర్స్తో, చర్చ్లో అందరితో కలిసి షేరింగ్, ఈవెన్ గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా మన లవ్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం ద్వారా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం. 145 సంవత్సరాల క్రితం ఈ యొక్క చర్చ్ని మిషనరీస్, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఈ యొక్క చర్చ్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ చర్చ్లో చాలామంది చాలా మంచిగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతటా ఈ చర్చ్ నుండి పోయి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చాలామంది ఎక్కువ బ్లెస్సింగ్స్ ఎక్కువ పొందుకున్న ప్రజలు ఎక్కువ మంది యొక్క సంఘంలో ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం? ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 145 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ది మెడ్రాస్ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది సీనియర్ నాయకులు సేవ చేసినటువంటి ఈ సంఘంలో నాకు కూడా సెక్రటరీగా చేసే ఒక అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపై కూడా ఈ సంఘాన్ని మంచి ఆత్మీయంగా నడిపించడానికి మా కాపరి గారు అయితేనేమి, మా యూత్ డైరెక్టర్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరి సహకారంతో, వారి యొక్క సహకారంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేయగలుగుతున్నామనే విషయం నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఫర్ అస్. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చాలా 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 ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి ఉండే ఒక సెలబ్రేషన్ మాకు. లైక్ మేమందరం ఒకటిగా, మేము ఎంత బిజీ షెడ్యూల్లో మాకందరికీ కాలేజ్ స్కూల్స్ ఉన్నా కూడా మేము
we'll spend a separate time for our Christmas celebration. We used to gather together every day. We used to practice, we used to celebrate, we used to make a lot of enjoyment throughout our December month is a very exciting month for us, and we look forward throughout the year for this. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంగీకరించినటువంటి మా ఆత్మీయ సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి, అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అన్నయ్య గారైనటువంటి ప్రవీణ్ కుమార్ గారికి, అంతే మాత్రమే కాకుండా ఈ మా నూతన కార్యవర్గానికి, మా యూత్ డైరెక్టర్ గారికి, సంఘస్థులకు, ప్రతి ఒక్కరికి కూడా సెక్రటరీగా ప్రభుదాసనైన నా తరపు నుంచి ఏబిఎన్ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షముగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాశీస్సులు సంఘపక్షంగా తెలియపరుస్తూ ఉన్నాం. We wish you happy Christmas to all the Telugu people in the world. ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, మద్రాస్ సెనిటరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రతి ఆదివారం ఎన్నో కార్యక్రమాలు, ప్రేయర్స్ కూడా చేస్తుంటారు. ఆదివారం పిల్లల కోసం ప్రత్యేకంగా బైబిల్ అండ్ స్కూల్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఇక క్రిస్మస్ సందర్భంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట చర్చ్లో కలుసుకొని గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకొని ఒకరికొకరు విషెస్ తెలియజేస్తూ, కేక్స్ కట్ చేస్తూ, యేసుక్రీస్తుని అలా నామస్మరణ చేస్తూ, తలుచుకుంటూ, స్టోరీస్ అన్ని సాంగ్స్ రూపంలో కూడా పాడుతూ చాలా చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటూ ఇక్కడికి వస్తున్నటువంటి తెలుగు వారందరూ కూడా, ప్రత్యేకంగా తెలుగు వారి కోసం నిర్మించినటువంటి ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ ఎంతో వైభవం ఉన్నటువంటి పూర్వకాలం నాటి చర్చ్కి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.